పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. రాష్ట్రంలో గంజాయికి వ్యతిరేకంగా పోలీసులు ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా గంజాయి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ సీలేరు నుండి కరీంనగర్కు గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులో తీసుకొని 15 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జమ్మికుంట పట్టణంలోని FCI గోదాం సమీపంలో 4 వ్యక్తులు గంజాయి తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు 4 వ్యక్తులను అదుపులో తీసుకొని విచారించగా వారి వద్ద నుండి 15 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో ఒకరిపై గతంలో మర్డర్ కేసుకు ఉండగా మరో 2 గంజాయి సరఫరా చేసిన కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గంజాయి యువతను చెడు దారిన పెడుతుందని, గంజాయిని అరికట్టడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, గంజాయి గురించి తమకు సమాచారం ఇవ్వాలని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. గంజాయి సేవించిన వారిని ఇప్పుడు కొత్తగా వచ్చిన కిట్లతో మూత్ర పరీక్షల ద్వారా గుర్తించవచ్చని, అందుకే యువత చెడు మార్గం ఎంచుకొని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ముందస్తు సమాచారం మేరకు మా ఎస్ఐ గారు FCI గోడం వద్ద ఒక 40 వ్యక్తులు అనుమానాస్పదంగా 2 బండ్ల మీద తిరుగుతున్నారు. మాకు ఆల్రెడీ ముందస్తు సమాచారం ఉంది. టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళ కోసం సెర్చ్ చేస్తుంటే అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని మేము ఇంట్రాగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 ప్యాకెట్లలో 15 కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా కరీంనగర్ నివాసులు, భద్రాచలం పక్కన సీలేరు నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. రోజుల్లో గాంజాయి అనేది ఒక మత్తు పదార్థం అందరికీ, ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది. స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి దీని కన్జంప్షన్కి అలవాటు పడడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎక్కడైనా ఇలాంటివి జరిగినా అట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కానీ తెలిసినట్టయితే మాకు చెప్తే మా దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి. ఆ టెస్టింగ్ కిట్స్ తోటి మనము యూరినల్ డ్రాప్ ఆఫ్ యూరిన్ వేస్తే దాంట్లో వాడు కన్జ్యూమరా కాదా అనేది కూడా తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడినా కానీ మనకి ఇమీడియట్గా ఎట్లయితే మనం కోవిడ్ టెస్ట్ చేసుకుంటామో ఇమీడియట్గా రిజల్ట్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ రిజల్ట్ వచ్చే టెస్టింగ్ కిట్స్ కూడా మా సిపి గారు తెప్పించడం జరిగింది. అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మన పోలీస్ స్టేషన్స్కి వస్తాయి. వాటిని తర్వాత ఎక్కడ అనుమానం ఉన్నా కానీ పోలీస్కి సమాచారం ఇచ్చినట్టయితే ఇది సాంఘిక బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయ్యి మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఇట్లాంటి వాటిని మనం అరికట్టుదాం. ఇది అందరి సామాజిక బాధ్యతగా తెలియజేస్తాం. 2 మీద గతంలో కూడా కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ 3 టౌన్స్లో కేసెస్ ఉన్నాయి. వీళ్ళు ఇదే వృత్తిగా పెట్టుకున్నారు. మ్యానుఫ్యాక్చర్ తయారు చేయడం అనేది ఉండదు. 50,000 వీళ్ళు అక్కడ నుంచి కొనుక్కొచ్చి అధిక ధరకి ఇక్కడ అమ్ముతారు, ఇండివిజువల్గా అమ్ముతారు. ఈజీ ఎర్నింగ్ మనీ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి తక్కువ రేటుకి తీసుకురావడం, ఇక్కడ కన్జ్యూమర్స్ తక్కువ ఒక 10 గ్రామ్స్ కాస్ట్ వచ్చి వాళ్ళు 50 రూపాయలకి అట్లా అమ్ముతారు. సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీ ఎర్నింగ్ మనీ అనేది వాళ్ళకి అలవాటైంది. ప్లస్ కన్జ్యూమ్ కూడా చేస్తారు. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు సేల్ చేస్తారు. అందరు మేజర్ సేల్. ఒక అన్నోన్ వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కొచ్చినాం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పేరు ఊర్లు చెప్పరు. సో కానీ దీని తర్వాత వీళ్ళ CDRs అనాలిసిస్ చేసి వాళ్ళది ఏమన్నా ఉంటే కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము కనుక్కుంటాము. మాది అఫ్రీద్, ప్రశాంత్, తరుణ్, జనగం, శశి, ప్రీతం. దీని మీద ఒక మర్డర్ కేసు కూడా ఉంది. తరుణ్ మీద ప్రీతం ఉండు, బండి గుణచందర్ మీద NDPS యాక్ట్ సేమ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్, గాంజా అమ్మటం కొనటం అనేది వీళ్ళ మీద కరీంనగర్ 3 టౌన్ 2 టౌన్స్లో కేసెస్. ఇదే పని ఆవారా తిరగటం, తీసుకురావడం, గాంజా రాగటం. కరీంనగర్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైము ఎవరైతే ఖాళీ ప్రదేశాల్లో గాంజాకు అలవాటు పడి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారండి. కామన్ టెండెన్సీ ఇలాంటి యూత్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు కలుసుకొని గ్రూప్ అయ్యి ఈజీ ఎర్నింగ్ ఆఫ్ మనీకి అలవాటు పడతారు. టాప్అవుట్సే వాళ్ళు వీళ్ళు చదువుకుంది 10th ఇంటర్మీడియట్ అండి. చంద్రని ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ ఒక ఉంటుంది, శాంతినగర్ ఉంటుంది మేడం. అలా వాళ్ళ అమ్మమ్మ ఒకటే ముసలాగా ఉంటుంది. ఆడకి వచ్చే టైంలో మనకి ఇక్కడ శాంతినగర్
మన ఎఫ్సై గోదాం దగ్గర